ఫిలిం నగర్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అసలు ఎంత ఘోరంగా ఉన్నారంటే వీళ్ళు. మరి వాళ్ళ పిల్లలు కాదని చెప్పి వాళ్ళు అట్లా ట్రీట్ చేస్తున్నారు. ట్యూషన్ టీచర్స్, స్కూల్లో అయినా టీచర్లు అయినా ఏడైనా కూడా. మొన్ననే చూసినాం మనం రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఆయా ఒక చిన్న పాపని ఎట్లా కొట్టింది అనేది. సో ఇప్పుడు దానికి సంబంధించి ఫిలిం నగర్ లో ఒక ట్యూషన్ టీచర్ అంట, ఓయూ కాలనీ అబ్బాయి 7 సంవత్సరాలే, సౌతలేడు, కరెక్ట్ గా కాన్సన్ట్రేట్ చేస్తలేడు స్టడీస్ లా అని చెప్పి ఏం చేసిందంట, ట్యూషన్ టీచర్ బర్న్ 7-year-old విత్ హాట్ లాడిల్ ఇన్ ఫిలిం నగర్. అంటే మన స్పూన్, గరిట స్పూన్ ఉంటది కదా, ఏం చేసిందంట, ఆ స్పూన్ ని వేడి చేసి 8 చోట్ల కూడా, అంటే కాళ్ళకి, చెంపకి, చేతులకు, వీపుకి మొత్తం 8 చోట్ల వాతలు పెట్టిందంట. సరే, ఈ అబ్బాయి ఇంటికి పోయినప్పుడు కరెక్ట్ గా నడుస్తలేడు, ఏందని చూస్తే మొత్తం 8 చోట్ల వాతలు ఉండేసరికి పేరెంట్స్ అసలు షాక్ అయిపోయారు. ఏందని చెప్పి పోయి అడిగితే, సో ఇది జరిగిన సిచ్యువేషన్ అంటే వెంటనే పోయి కేసు ఫైల్ చేసి ఉండాలి. అటు చదవకపోతే ఏమైతుంది మరి, అంత ఘనంగా వాతలు పెట్టాలనా? ఇట్లాంటి వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. నిజంగా ఎట్లా బిహేవ్ చేస్తారంటే, ఫస్ట్ క్లాస్ అబ్బాయి కూడా, క్లాస్ 1 స్టూడెంట్ సఫర్స్ మల్టిపుల్ బర్న్ ఇంజురీస్, పేరెంట్స్ డిమాండ్ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ అక్యూజ్డ్ ట్యూషన్ శ్రీ మానస్ అంట. జైలు వేసి పడాలి ఇట్లాంటి వాళ్ళ పైన. ఆ వాతలన్నీ తీసుకో అని పెట్టాలి. అసలు అని తెలియదేమో నొప్పి. చిన్నపిల్లలు ఎంత నొప్పి ఉంటే వాళ్ళు ఎంత సెన్సిటివ్ ఉండదు తెలుసా, వాళ్ళ స్కిన్ అసలు చాలా సెన్సిటివ్ ఉంటుంది. వాళ్ళ స్కిన్ ఇష్టం ఉన్నట్టుగా ఎడబడతాడు వాతలు పెడతా అంటే. ఏ ట్యూషన్ టీచర్ అలిగేట్లీ బర్న్ ఏ 7-year-old బాయ్ విత్ ఏ హాట్ లాడిల్ ఇన్ ఫిలిం నగర్. Class 1 student from OU colony was reportedly assaulted by his tutor, identified as Sri Manas. According to police, the teacher allegedly punished the child for not studying properly and inflicted burn injuries. The tutor used a hot ladle to burn the boy in at least 8 places. అదే అంటే ఏంటంటే సౌత్ లేడు చక్కగా అని చెప్పి స్పూన్ తీసుకుపోయి, అంటే వేడి స్పూన్ తీసుకొని బాబు పైన పెట్టినట్ట. మనం ఒకటే బాబు పెట్టిండా, అక్కడ ఉన్న పిల్లల్ని కూడా ఎట్లా ట్రీట్ చేస్తున్నారు ఏందనేది కనుక్కొని ఈయన పైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. ఎందుకంటే పేరెంట్స్ కి తెలియదు కదా. ఓయూ కాలనీకున్న మళ్ళా ఫిలిం నగర్ దూరం ఉంటది, చాలా దూరమే ఉంటది. అపాన్ లర్నింగ్ అబౌట్ ద అసాల్ట్, ద చైల్డ్ పేరెంట్స్ లాడ్జ్డ్ ఏ కంప్లైంట్ ఎట్ ఫిలిం నగర్ police station. The police shifted the boy to the Golconda area hospital for medical examination. The parent have demanded strict action against Srimanas, alleging that their son is unable to walk due to the severity of the burns. Police have registered a case and ఇనిషియేటెడ్ ద ఇన్వెస్టిగేషన్. సో ఇది ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉన్నదంట. మొత్తానికి అయితే ఒకటే చెప్తున్నా, ఇప్పుడు మీ పిల్లల్ని స్కూల్కి పంపించినా, ట్యూషన్కి పంపించినా, ఏడ పంపించినా కూడా అక్కడ కొంతమంది, అంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా ఎట్లయినా కూడా అక్కడ ఉన్న ట్యూటర్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ఎట్లా బిహేవ్ చేస్తారో ఏందో అనేది మనకు తెలియదు. కొంతమంది ఏంటంటే పిల్లలు చెప్పరు పేరెంట్స్ కి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినా, మళ్ళీ ట్యూషన్ నుంచి ఏడి పోయినా కూడా ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగింది, మీ టీచర్స్ ఎట్లుంటున్నారు, మీతో మంచిగా బిహేవ్ చేస్తున్నారా, కొడుతున్నారా, తిడుతున్నారా ఏందని అడగండి. ఎందుకంటే కొంతమంది పిల్లలు చెప్పలేరు. వాళ్ళ భయానికి కూడా చెప్పకుండా అట్లనే వాళ్ళు మనసులో దాచుకొని రోజు నరకాన్ని చూస్తూ ఉంటారు. ఇప్పుడు పేరెంట్స్ కూడా, మనం కూడా ఏది ఎక్స్పెక్ట్ చేయలేం. ఇప్పుడు అక్కడనే మంచోళ్ళు ఉంటారు, ఇక్కడనే చెడ్డోళ్ళు ఉంటారు అని మనం కూడా అనుకోలేం. సో ఏదేమైనా కూడా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక, లేదా ట్యూషన్స్ నుంచి ఎక్కడి నుంచి అయినా వచ్చినాక, ఆ రోజు ఏం జరిగింది, ఎవరెవరితో ఉన్నారు మీరు, ఎట్లా జరిగింది ఏందని అడిగితే వాళ్ళు కూడా అప్పుడు మీతో షేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎప్పుడు ఏదైనా కూడా, ఏ ఇన్సిడెంట్ అయినా కూడా వాళ్ళు కూడా భయపడకుండా వచ్చి మీ దగ్గర చెప్తారు. సో మీరు కూడా వాళ్ళతో కాంటాక్ట్ లేకుండా, మాట్లాడకుండా వచ్చి చదువుకున్నాడు, చదవకపోతే మీరు కూడా ఇంకా దెబ్బలు వేసింది అనుకోండి, ఏమైతుంది తర్వాత మనం చూస్తానే ఉన్నాం ఎన్ని సిచ్యువేషన్స్ అవుతున్నాయో. వాళ్ళ బాధనంతా కూడా లోపల పెట్టుకొని చాలా మంది సూసైడ్ చేసుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో అట్లాంటి రానియకుండా పేరెంట్స్ కి కూడా చెప్తున్నాయి ఏంటంటే, పిల్లలతోని ఎప్పుడైనా కూడా కాంటాక్ట్ లో ఉండండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో క్లోజ్ గా, మీరు కూడా క్లోజ్ గా ఉంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఇంకా బయటికి వస్తాయి.